కొడతాం. ఈరోజు ఇదైతే మన డ్రైనేజీకి 15 లక్షలు ఒకటి, 20 లక్షలు రెండు కాంట్రాక్ట్ అలాగలాగా ఇది 40 లక్షలతో అది, అదేవిధంగా 35 లక్షలతో సీసీ రోడ్ల పనులు మన నెక్స్ట్ ఇప్పుడు దేవా ఇంటికాడ కొట్టబోతున్నాం. అది సీసీ రోడ్ల పనులు కూడా దీనికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న బండారు లక్ష్మీరెడ్డి అన్న గారికి, అదేవిధంగా నాతోటి కార్పొరేటర్ అయిన శాంతి సాయి శేఖర్ అన్న గారికి, అదేవిధంగా మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు వచ్చినందుకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వివిధ కాలనీ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మన సాయన చెప్పినట్టు దానికి 100% ఏకీభవిస్తూ దాదాపుగా మీరు మన 2 సంవత్సరాల నుంచి కూడా మీరు మొన్న అన్న ఎలక్షన్ అప్పుడు కూడా మీరు గట్టిగా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కూడా అడగడం జరిగింది. ఆ 2 సంవత్సరాల నుంచి కూడా సీరియస్గా పనిచేస్తే పేపర్ వర్క్లు చాలా వరకు కూడా మీకు తెలుసు చాలా ఒక 40 లక్షలు ఈ ప్రతిపక్షం నుండి ఈజీగా సాంక్షన్లు కావడం అనేది అన్న ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సీఎంతో సత్సంబంధాలతో అదే మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన కాన్ఫరెన్స్ అంతా కూడా 30-40 కోట్లతో కూడా మన బడ్జెట్ తీసుకురావడం జరిగింది డ్రైనేజీకి ఓన్లీ. ఇంతవరకు కూడా మనం ఉన్నది వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా డ్రైనేజీలకు కొంచెం వాస్తవానికి చాలా వరకు ఇబ్బంది అవడం వల్ల డ్రైనేజ్ చేస్తేనే రోడ్ వేయాలి కాబట్టి రోడ్లకు మనకు బడ్జెట్కు మాకు సహకారం గట్టిగా అందేది. కానీ మాకు డ్రైనేజీలకు సహకారం అందకనే ఈరోజు లేట్ అయింది. గతంలో నేను కార్పొరేటర్ అయిన కొత్తలో కూడా ఏదైతే రోడ్డు కనీసం మొత్తం ఆడ బురద ఉండే ఆ రోడ్డు కానీ, తర్వాత ఇంకా ఇంటర్నల్ రోడ్డు కానీ, తర్వాత మన అదేవిధంగా ఈద్గా కానీ మన శ్మశాన వాటిక కానీ ఇట్లా అన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. అదే దుర్గానగర్లో కూడా ఈరోజు బ్రహ్మాండమైన రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజ్ చేసుకున్నాం. అదేవిధంగా మొన్న కూడా కమలాబాయి నగర్ కూడా మన పక్క రోడ్డు వేసిన ఈ భాస్కర్ అన్న గుర్తు చేస్తుంటే మన పక్క రోడ్లు కూడా వేయడం జరిగింది వచ్చిన వాళ్ళు కూడా. అయితే మన కమలాబాయి నగర్ అని కూడా పెట్టుకురు, కేసీఆర్ నగర్ ఫస్ట్ పెట్టుకురు, తర్వాత కమలాబాయి నగర్ పెట్టుకురు. సరే వాళ్ళవి కూడా మన హైదరాబాద్ వస్తే కూడా నేను వెంటనే వచ్చి ఆపి వాళ్ళతో కూడా అన్నను కూడా హైదరాబాద్ ఆఫీస్ కూడా తీసుకుపోయి వాళ్ళతో కూడా మాట్లాడించి అంతా వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకి ఎవరైనా పేదవాళ్ళు ఏదైతే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకు నష్టం జరగకుండా ఈరోజు మాట్లాడి వాళ్ళందరూ కూడా సేఫ్టీగా ఉండే విధంగా ఇక ఇప్పటివరకు అయితే హైదరాబాద్ ఏమైనా యాక్షన్ తీసుకుందో ఇక నెక్స్ట్ మాత్రం ఒక్క గింత కూడా యాక్షన్ తీసుకోకుండా అన్నగారు మేము కానీ యాక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా మీరు ఉన్నారు, ఏ లీడర్ వచ్చినా ఎవరు వచ్చినా మీకు తెలుసు. కష్టం వచ్చినప్పుడైనా ఆపద వచ్చినప్పుడైనా సాపద వచ్చినప్పుడు మేము ఉంటాం. ఒక పని ఒక రోజు ఎంతో ముంగల కావచ్చు, ఈరోజు మీకు జర లేట్ అయింది పని కూడా మేము కూడా ఒప్పుకుంటాం. లేట్ అయినా బ్రహ్మాండంగా అవుతుంది. దాదాపుగా అది వేసిన అంటే దాదాపుగా డ్రైనేజీ సీసీ రోడ్డు గట్టి వేసుకోండి 20-30 ఏళ్ళ వరకు కూడా ఈరోజు మళ్ళీ ఏళ్ళు పెట్టవలసిన పని ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.